గవర్నమెంట్ మన పాకెట్ నుంచి ఒక 10% తీసుకుంటే దాన్ని జీఎస్టీ అంటాం. కానీ మనకు తెలియకుండా మన లైఫ్ సేవింగ్స్ మొత్తాన్ని దోచేస్తే దాన్ని ఏమనాలి? అండ్ ఈ కనిపించని దొంగ అండ్ ఈ దొంగతనం లీగల్. దీనికి ఎఫ్ఐఆర్ లేదు, అరెస్ట్ లేదు. వెయిట్, ఆ కనిపించని దొంగ సంగతి తర్వాత చెప్తా. ఫస్ట్ మనందరికీ తెలిసిన దొంగ ఎవరు? జీఎస్టీ గురించి మాట్లాడుకుందాం. July 1, 2017 ఇండియా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్యాక్స్ రిఫార్మేషన్ జరిగిన రోజు. అంతకుముందు మన కంట్రీలో ట్యాక్స్ సిస్టమ్ ఒక ట్యాంగిల్డ్ మెస్ లాంటిది. అంటే ప్రతి స్టేట్కి సొంత ట్యాక్సెస్, సొంత లాస్. ఒకే ఐటెం మీద ట్యాక్స్ పడేది. దాన్నే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటారు. దీనివల్ల బిజినెస్ చేయడం ఒక నైట్ మేర్ లాగా అనమాట. మనం కొనే ప్రతి ఐటెం ప్రైస్ స్కై హైలో ఉండేది. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి 17 రకాల డిఫరెంట్ ట్యాక్సెస్ని, 13 రకాల డిఫరెంట్ సెసెస్ని కంబైన్ చేసి వన్ నేషన్ వన్ ట్యాక్స్ అనే స్లోగన్తో జీఎస్టీని తీసుకొచ్చారు. కొత్తగా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది అర్థం కాక చాలామంది తిట్టుకున్నారు. కానీ స్లోలీ జీఎస్టీ మన ఎకానమీకి ఒక బ్యాక్ బోన్గా మారింది. అండ్ మీకు గుర్తుండుంటే నేను హై ట్యాక్సెస్ మీద కూడా కొంచెం నెగిటివ్గానే వీడియో చేశాను. బట్ 4th సెప్టెంబర్న జరిగింది మాత్రం ఒక గుడ్ సైనే. 8 సంవత్సరాల తర్వాత 2025లో గవర్నమెంట్ ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు దీన్ని కామన్ మ్యాన్ దివాళీ గిఫ్ట్ అని పిలుస్తున్నారు. September 4, 2025 56th జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో నెక్స్ట్ జెన్ జీఎస్టీ రిఫార్మ్స్ పేరుతో కొన్ని సెన్సేషనల్ డెసిషన్స్ తీసుకున్నారు. సో ఇంతకీ ఏంటి ఆ గిఫ్ట్? అది మీ లైఫ్ని ఎలా మార్చబోతుందో చూద్దాం. లెట్స్ అన్రాప్ దిస్ గిఫ్ట్ సెక్టార్ బై సెక్టార్. ఫస్ట్ బిగ్గెస్ట్ చేంజ్ వచ్చేసి సింప్లిఫికేషన్. ఇంతకుముందు మనకి 0%, 5%, 12%, 18% ఇలా ఉండేవి. చాలా ఐటమ్స్ ఏ స్లాబ్స్ కింద వస్తాయి అర్థం అయ్యేది కాదు. సో బిజినెస్ ఓనర్స్ కానీ ఆడిటర్స్ కానీ తలలు పట్టుకునేవాళ్ళు. సో ఆ కన్ఫ్యూజన్ కంప్లీట్ పోయిందనే చెప్పొచ్చు. ఇప్పుడు ఆ పాత 12% అండ్ 28% స్లాబ్స్ని కంప్లీట్గా రిమూవ్ చేసి ఇప్పుడు కేవలం 5% లేదా 18% అనే 2 ఇంపార్టెంట్ స్లాబ్స్ని మాత్రమే ఉంచారు. అంటే ఇప్పుడు ట్యాక్స్ సిస్టమ్ ఇప్పుడు చాలా సింపుల్, ట్రాన్స్పరెంట్ కూడా అయిపోయింది. అయితే టొబాకో, పాన్ మసాలా, లగ్జరీ కార్స్ ఇలాంటి ఐటమ్స్ మీద 40% స్పెషల్ ట్యాక్స్ వేశారు. కానీ అది వేరే మ్యాటర్. ఇప్పుడు మనం మెయిన్ పాయింట్స్కి వద్దాం. ఈ చేంజెస్ వల్ల మనకేంటి బెనిఫిట్స్, కన్జ్యూమర్స్కి ఏంటి బెనిఫిట్స్? ఫస్ట్, ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ గుండెల్లో ఉండే డ్రీమ్ ఏంటి? ఓన్ హోమ్. ఆ డ్రీమ్ని రియాలిటీ చేసుకోవడానికి ఆపేదేంటి? ఫస్ట్ ల్యాండ్, తర్వాత ఇల్లు కట్టాలి కదా. సిమెంట్, శాండ్, స్టీల్ ప్రైజెస్. దాని మీద సిమెంట్ మీద ఇంతకుముందు 28% జీఎస్టీ ఉండేది. అంటే ₹1,00,000 సిమెంట్కి 28,000 ట్యాక్స్ రూపంలోనే పోయేది. కానీ కొత్త రిఫార్మ్స్లో బడ్డెన్ని ఏకంగా 10%కి తగ్గించి 18%కి తీసుకొచ్చారు. అంటే మన హోమ్ కన్స్ట్రక్షన్ కాస్ట్లో ఒక లార్జ్ అమౌంట్ కొంత సేవ్ అవుతుంది. అండ్ సిమెంట్ మాత్రమే కాదు, మార్బుల్, గ్రానైట్ బ్లాక్స్ ఇలాంటి మెటీరియల్స్ మీద ట్యాక్స్ని 12% నుంచి 5%కి తగ్గించారు. సరే, హోమ్ తర్వాత మన నెక్స్ట్ డ్రీమ్ ఏముండొచ్చు? ఒక మంచి వెహికల్. అది కార్ అవ్వచ్చు, బైక్ అవ్వచ్చు. అంతకుముందు స్మాల్ కార్స్ అండ్ 350cc లోపు బైక్స్ మీద అయితే 28% లగ్జరీ ట్యాక్స్ జీఎస్టీ వేసేవాళ్ళు. ఇప్పుడు ఆ ట్యాక్స్ని డైరెక్ట్లీ 18%కి తగ్గించారు. అంటే ఇప్పుడు మీరు కొత్త వెహికల్ కొనాలనుకుంటే దాని కాస్ట్ చాలా తక్కువ అవుద్ది. అండ్ మనకే కాదు, బస్సెస్కి కానీ, ట్రక్స్కి కానీ, ఆటో పార్ట్స్ మీద ట్యాక్స్ని కూడా 28% నుంచి 18%కి తగ్గించారు. దీనివల్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా చేపర్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని తగ్గించడానికి రెడీగా లేవనుకోండి, అది వేరే విషయం. హోమ్ అండ్ వెహికల్ తర్వాత ఎలక్ట్రానిక్స్. మనలో చాలామంది పాత టీవీలని తీసేసి కొత్త స్మార్ట్ టీవీ పెట్టాలనుకుంటాం. సమ్మర్కి ఏసీ వేయించుకోవాలనుకుంటాం. కానీ 28% జీఎస్టీని చూసి స్టెప్ బ్యాక్ వేస్తాం. ఇప్పుడు అవసరమే లేదు. ఎందుకంటే 32 ఇంచెస్ కన్నా పెద్ద టీవీస్, ఏసీస్ మీద అండ్ డిష్ వాషెస్ మీద కూడా జీఎస్టీని 28 నుంచి 18%కి తగ్గించారు. అంటే తమ హోమ్స్ని అప్గ్రేడ్ చేసుకునే వాళ్ళకి ఇది ఒక ఫెస్టివల్ అనమాట. అంతేకాదు, మనం ఎవ్రీడే వాడే సోప్స్ కానీ, షాంపూస్ కానీ, టూత్ పేస్ట్ లాంటి ఐటమ్స్ మీద ట్యాక్స్ని 5%కి తీసుకొచ్చారు. మనం తినే నమ్కీన్స్, చాక్లెట్స్ అండ్ కాఫీ లాంటి ప్యాకేజెస్ ఫుడ్స్ మీద కూడా ట్యాక్స్ని 18% నుంచి 5%కి తగ్గించారు. ఫైనల్లీ కామన్ ఇండియన్ తినే రోటీస్ మీద జీఎస్టీని కంప్లీట్లీ తీసేశారు. సో ఈ రిఫార్మ్స్ మన దేశానికి బ్యాక్ బోన్ అయిన ఫార్మర్స్కి కూడా గ్రేట్ రిలీఫ్ని ఇచ్చాయి. అగ్రికల్చర్లో కాస్ట్ తగ్గించడానికి ట్రాక్టర్స్ మీద కూడా ట్యాక్స్ని 12% నుంచి 5%కి తగ్గించారు. ట్రాక్టర్ టైర్స్ అండ్ పార్ట్స్ మీద ట్యాక్స్ని 18% నుంచి డ్రాస్టికల్లీ 5%కి తగ్గించారు. డ్రిప్ ఇరిగేషన్ అండ్ స్ప్రింక్లర్స్ లాంటి మోడర్న్ అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ మీద కూడా ట్యాక్స్ని 12% నుంచి 5%కి తగ్గించారు. ఇక లైఫ్ స్టైల్ విషయానికి వస్తే, అప్పుడప్పుడు టూర్ వెళ్ళినప్పుడు హోటల్లో స్టే చేయడానికి హెసిటేట్ అవుతాం కదా. ఇప్పుడు 7,500 లోపు హోటల్ స్టేస్ మీద కూడా జీఎస్టీని 12% నుంచి కేవలం 5%కి తగ్గించారు. మీరు హెల్త్ కోసం జిమ్కి వెళ్ళాలన్నా, యోగా క్లాసెస్కి అటెండ్ అవ్వాలన్నా, సెలూన్స్కి వెళ్ళాలన్నా వాటి మీద కూడా 18% జీఎస్టీని 5%కి తగ్గించారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మన చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ కాస్ట్ పేరెంట్స్కి ఎంత బడ్డీనో మనందరికీ తెలుసు. అండ్ ఆ బడ్డీని తగ్గించడానికి గవర్నమెంట్ ఒక వండర్ఫుల్ డెసిషన్ తీసుకుంది.
పెన్సిల్స్, ఎరేజర్స్, నోట్బుక్స్, క్రయాన్స్ ఇలాంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ ఐటమ్స్ మీద 12% జీఎస్టీని కంప్లీట్గా అబాలిష్ చేసి నిల్ చేసేసారు. చూసారా, ఇప్పుడు జీఎస్టీ 2.0 మన లైఫ్లో ప్రతి ఆస్పెక్ట్ని మైండ్లో పెట్టుకుని మనం చూసే ప్రతి బిల్ మీద బడ్డెన్ తగ్గించడానికి ట్రై చేస్తుంది. మన హౌస్ హోల్డ్ ఎక్స్పెన్సెస్ తగ్గాయి, మన ట్రావెల్ కాస్ట్లు తగ్గాయి, మన చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కాస్ట్లు తగ్గుతున్నాయి. అంతా బాగానే ఉంది. ఆల్ రైట్. ఈ విజిబుల్ ట్యాక్సెస్ విషయంలో గవర్నమెంట్ ఇన్ని ప్రికాషన్స్ తీసుకుంది. కానీ మనం బిగినింగ్లో మాట్లాడుకున్న ఆ ఇన్విజిబుల్ థీఫ్ సంగతి ఏంటి? మనల్ని ఫైనాన్షియల్లీ జీరో చేయగల ఆ ఇన్విజిబుల్ థెఫ్ట్ సంగతి ఏంటి? దానికి మన దగ్గర ఉన్న ప్లాన్ ఏంటి? దాన్ని ఫైట్ చేయడానికి మన దగ్గర ఉన్న వెపన్ ఏంటి? ఆ వెపన్ ఏంటో కాదు, ఇన్సూరెన్స్. వెయిట్ ఇన్సూరెన్స్ అనగానే వీడియోని స్కిప్ చేయొద్దు, బికాస్ 99% ఆఫ్ పీపుల్ చేసే మిస్టేక్ ఇదే. మనల్ని ఫైనాన్షియల్లీ డిస్ట్రాయ్ చేయగల ఆ ఇన్విజిబుల్ థీఫ్ నుంచి మనల్ని, మన ఫ్యామిలీని కాపాడే వన్ అండ్ ఓన్లీ ప్రొటెక్షన్ ఇన్సూరెన్సే. అది చాలామందికి అర్థం కావట్లా. అయినా మనలో చాలామందికి ఇన్సూరెన్స్ అంటే ఒక రకమైన ఫియర్ అండ్ కొంచెం ఇరిటేషన్ కూడా. ఎందుకు? బికాస్ ఇక్కడ ప్రాబ్లం ఇన్సూరెన్స్ కాదు. రియల్ ప్రాబ్లం సరైన ఇన్సూరెన్స్ని ఒక థీఫ్ లాంటి ఏజెంట్ చేతిలో పెట్టడం. అతను మన నీడ్స్ చూడకుండా అతని కమిషన్ కోసం ఏదో ఒక యూజ్లెస్ పాలసీ మనకి ఇచ్చేస్తాడు. ఫైనల్లీ మన హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాక క్లెయిమ్ రిజెక్ట్ అయిందని తెలిసాక మనం ఏడుస్తూ ఉండిపోతున్నాం. అప్పుడు అందరూ అనేది ఏంటంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్నీ ఫ్రాడ్రా అంటాం. కానీ ఒక్క నిమిషం ఆలోచించండి, మనకి జీఎస్టీ లాంటి కాంప్లెక్స్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్, రిటర్న్స్ ఫైలింగ్స్ అర్థం కానప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తున్నాం? ఒక చార్టెడ్ అకౌంటెంట్ దగ్గరికి, ఒక సీఏ దగ్గరికి. బికాస్ ఆ ఫీల్డ్లో అతను ఎక్స్పర్ట్. ఏది బెనిఫిషియల్ ఏది కాదని మనకు కరెక్ట్లీ చెప్తాడు. సో మన లైఫ్ యొక్క బిగ్గెస్ట్ ఫైనాన్షియల్ డెసిషన్ ఇన్సూరెన్స్ విషయంలో మన సీఏ ఎవరు? మనకు తెలియని 100 పాలసీస్, మనకు అర్థం కాని క్లాజెస్ మధ్యలో మనం చీట్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసే ఎక్స్పర్ట్ ఎవరు? ఆ ఎక్స్పర్ట్ మన ఫైనాన్షియల్ సీఏ లాగా పనిచేసే ఆన్లైన్ కంపారిజన్ ఎక్స్పర్ట్. ఇట్స్ ఏ ప్లాట్ఫామ్, ఇట్స్ ఏ టెక్నాలజీ, ఇట్స్ లైక్ యువర్ ఓన్ ఫైనాన్షియల్ సీఏ. ఎలాగో చెప్తాను. మీరు ఏజెంట్ దగ్గరికి వెళ్తే వాడు కంపెనీ పాలసీయే బెస్ట్ అంటాడు. 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఆఫర్ చేసే 100 పాలసీస్ని ఒకే చోట కంపేర్ చేసుకోవచ్చు. ఏ పాలసీలో ఏముంది, ఏం లేదు, దీనికి ప్రీమియం ఎంత, దేనికి కవరేజ్ ఎంత, ప్రతిదీ అద్దంలో చూసుకున్నట్టు మీ కళ్ళ ముందే ఉంటుంది. దీనివల్ల మీ అవసరాలకి, మీ బడ్జెట్కి పర్ఫెక్ట్లీ ఫిట్ అయ్యే ఒక పాలసీని మీరే చూస్ చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు కంపేర్ చేస్తాం అబ్బా, కానీ కొన్ని డౌట్స్ ఉంటాయి కదా, వాటిని ఎవరు క్లారిఫై చేస్తారు? దీనికోసమే మన దేశంలో 55 నగరాల్లో వాళ్ళకి అడ్వైజర్స్ ఉన్నారు. వాళ్ళు మీకు ఓవర్ ద ఫోన్ ప్రతి డౌట్ని కొంచెం అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, పేషెంట్లీ, శాంతంగానే. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మిస్ సెల్లింగ్ని ప్రివెంట్ చేయడానికి ప్రతి కాల్ రికార్డ్ కూడా చేస్తారు. అంటే ఈరోజు అడ్వైజర్ మీకు ఒకటి చెప్తే రేపు కంపెనీ దాన్ని మార్చలేదు. ఇది మనకు బిగ్గెస్ట్ అష్యూరెన్స్ కూడా, ద ప్రైస్. ఈ ఇన్విజిబుల్ థీఫ్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయ్యే కాస్ట్ ఎంత? మీరు ఇమాజిన్ చేసుకునేంత అయితే అస్సలు కాదు. టెస్ట్లు, మెడిసిన్స్, హాస్పిటల్ అడ్మిషన్స్ బాగా ర్యాపిడ్గా పెరుగుతున్నాయి. సో ఈ రోజుల్లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్యూచర్లో ఏ ఎమర్జెన్సీ కూడా, ఏ ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేక ఆగిపోకుండా ఉండడానికి హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం. ఇప్పుడు ప్రీమియం కేవలం నెలకి 500 నుంచి 600కే స్టార్ట్ అయిపోతుంది. అండ్ మీకు కోట్ల వరకు కవరేజ్ కూడా వస్తుంది. అంటే మీరు సింపుల్గా చెప్తాను చూడండి, ఒక డేకి ఒక టీ సమోసా కాస్ట్తో సమానం, అది అంతే. అండ్ ఇది మాత్రమే కాదు, టర్మ్ ఇన్సూరెన్స్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో మనకి ఏమైనా జరిగితే టర్మ్ ఇన్సూరెన్స్ మన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూరిటీని ఇవ్వగలదు. ఒక ఫ్యామిలీలో సోల్ ఎర్నర్ చనిపోతే అది మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్కి సిగ్నిఫికెంట్ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ని కలిగిస్తుంది. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ నుంచి వచ్చే ఫైనాన్షియల్ సపోర్ట్తో వాళ్ళు ఛాలెంజింగ్ టైంలో కూడా ఫైనాన్షియల్ స్టెబిలిటీ యొక్క రీఅష్యూరెన్స్ని పొందగలరు. అండ్ ఈ ప్రీమియం కూడా మీరు అనుకున్నంత కాస్ట్లీగా అయితే ఉండదు. నెలకి కేవలం 400 నుంచి 500 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఫ్యామిలీకి కోట్ల వరకు కవరేజ్ ఇస్తుంది. అండ్ స్మార్ట్ మూవ్, మీరు ఏజెంట్ కమిషన్ని బైపాస్ చేసి ఆన్లైన్లో కొంటే టర్మ్ ఇన్సూరెన్స్ మీద అప్ టు 15% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. మనం కట్టేది కొన్ని వందలే, కానీ మనకు ఇన్ రిటర్న్ వచ్చే ప్రొటెక్షన్ ఎంత ఉంటుంది? లక్షల్లో కూడా కాదు, కోట్లలో. ఎస్, మీరు విన్నది నిజం. ఈ రోజుల్లో కేవలం కొన్ని వందల ప్రీమియంతో మీరు 1 లేదా 2 కోట్ల రూపాయల వరకు హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ని పొందొచ్చు. సో ఆలోచించండి, హాస్పిటల్ బిల్ 10 లక్షలైనా, 20 లక్షలైనా, లేదా మన ఫ్యామిలీకి మనం ₹1 కోటి ఒక ఫైనాన్షియల్ ఫోర్ట్రెస్ని వదిలి వెళ్ళినా ఆ ధైర్యం వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ మీరు ఆన్లైన్లో కొంటే హెల్త్ ఇన్సూరెన్స్ మీద 25% డిస్కౌంట్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ మీద 15% డిస్కౌంట్ వస్తుంది. బట్ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పాలి, చాలామంది మర్చిపోతుంది ఏంటంటే లో ప్రీమియం చూసి మోసపోతున్నారు. చాలా పాలసీస్లో కొన్ని డేంజరస్ ట్రాప్స్ ఉంటాయి, వాటి గురించి మీరు తెలుసుకోవాలి. ఫస్ట్ ట్రాప్, కార్పొరేట్ హెల్త్ ఇన్సూరెన్స్. చాలామంది నాకు ఆఫీస్ నుంచి ఇన్సూరెన్స్ ఉంది, నాకు ఇంకోటి ఎందుకు అనుకుంటారు. ఇదే చాలా పెద్ద తప్పు. ఎందుకు చెప్తాను చూడండి. కార్పొరేట్ పాలసీస్లో కవరేజ్ చాలా తక్కువ ఉంటుంది, కేవలం 2-3 లక్షలే ఉంటుంది. అండ్ ఈ రోజుల్లో దేనికి పనికిరాదు. మీరు జాబ్ మారినా, రిటైర్ అయినా ఆ పాలసీ ఆగిపోద్ది. అండ్ ఆ ఏజ్లో కొత్త పాలసీ తీసుకున్నారనుకోండి, ప్రీమియం ఆకాశాన్ని అంటుంది, డబ్బులు కట్టేది, నెల నెల కట్టేది.
సో ఆఫీస్ పాలసీ ఉన్నా సొంతంగా ఒకటి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ ట్రాప్ ఏంటి? ద కో పేమెంట్ క్లాస్. ఏజెంట్ వచ్చి సార్ మీరు 25% కో పేమెంట్కి అగ్రీ అయితే ప్రీమియం తగ్గుతుంది అంటాడు. మరి కొన్ని వేలు సేవ్ అవుతున్నాయని అగ్రీ అవుతున్నాం, కానీ 4 లక్షల హాస్పిటల్ బిల్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ 3 లక్షలు మాత్రమే పే చేస్తుంది. మిగిలిన 1 lakh మీరే కట్టాలి. అప్పుడు తెలుస్తుంది మీరు చేసిన మిస్టేక్ ఏంటో. థర్డ్ ట్రాప్, రూమ్ రెంట్ క్యాపింగ్. ఇది ఇంకా డేంజరస్. మీ పాలసీలో హాస్పిటల్ రూమ్ రెంట్ లిమిట్ పర్ డే 5,000 ఉందనుకుందాం. మీరు హరీలో 7,000 రూమ్లో అడ్మిట్ అయ్యారు. ఇప్పుడు కంపెనీ రూమ్ రెంట్ని కట్ చేయడమే కాదు, మీ టోటల్ బిల్ మీద కూడా సేమ్ పర్సంటేజ్ డిడక్షన్ అప్లై చేస్తుంది. అంటే మీ ఎంటైర్ బిల్లో ఆల్మోస్ట్ 30% మీరే కట్టుకోవాల్సి రావచ్చు. ఈ ట్రాప్స్ అన్నీ మీకు తెలియాలంటే మనకు ఎక్స్పీరియన్స్ కావాలి. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జే సరైన కంపారిజన్ టూల్ మనకు అందిస్తుంది. ఇక్కడే ఒక ప్రాపర్ ఆన్లైన్ ఫైనాన్షియల్ పార్ట్నర్ తన ట్రూ పవర్ని చూపిస్తుంది. వాళ్ళ అడ్వైజర్తో మాట్లాడి ఈ క్లాజెస్ లేని ఒక గుడ్ పాలసీని మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ పాలసీ కొనే ముందు తీసుకోవాల్సిన ప్రికాషన్స్. కానీ కొన్న తర్వాత అట్ ద మోస్ట్ క్రూషియల్ టైం క్లెయిమ్ చేయాల్సి వచ్చినప్పుడు సంగతి ఏంటి? ఇదే అందరికీ చాలామందికి మనసులో ఉన్న భయం. హాస్పిటల్లో ఉన్న టెన్షన్లో మనకి పేపర్ వర్క్ అండ్ ఫార్మాలిటీస్ అర్థం కావు. ఇక్కడే ఒక ప్రాపర్ ఆన్లైన్ ఫైనాన్షియల్ పార్ట్నర్ తన ట్రూ పవర్ని చూపిస్తుంది. వాళ్ళ దగ్గర 30-minute క్లెయిమ్ సపోర్ట్ అనే ఒక సూపర్ సర్వీస్ ఉంది. మీరు హాస్పిటల్లో ఉండి వాళ్ళకి కాల్ చేస్తే 30 minutesలో వాళ్ళ ఎక్స్పర్ట్ మీకు కాల్ చేసి ఏం చేయాలో గైడ్ చేస్తారు. అవసరమైతే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ మీ హాస్పిటల్కి వచ్చి ఎంటైర్ క్లెయిమ్ ప్రాసెస్ని ఓవర్సీ చేస్తారు. వాళ్ళు మీ ఫ్యామిలీకి ఒక కరేజ్ లాగా స్టాండ్ అవుతారు. చూసారా, ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది. మన డిఫికల్ట్ టైమ్స్లో మనతో నిలబడే ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండడం చాలా అవసరం కూడా. అండ్ ఇదే ఆలోచనతో మన గవర్నమెంట్ కూడా GST 2.0 రీఫార్మ్స్ ద్వారా మనకి అలాంటి సపోర్ట్ సిస్టమ్ని అందిస్తుంది. మనం ముందు కొన్ని సెక్టార్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, కానీ రిలీఫ్ అక్కడితో ఆగల, ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యాండీక్రాఫ్ట్. ఇండియా కల్చరల్ హెరిటేజ్ని కాపాడే ఆర్టిసన్స్ని సపోర్ట్ చేయడానికి హ్యాండీక్రాఫ్ట్ ఐడియల్స్, పెయింటింగ్స్ అండ్ వుడెన్ మెటల్ టాయ్స్ మీద ట్యాక్స్ని 12% నుంచి 5%కి తగ్గించారు. యాక్చువల్గా దీని మీద ట్రేడ్ ఎక్స్పర్ట్ దిలీప్ బైట్ గారు మాట్లాడారు. ఈ తగ్గిన GST రేట్స్ వల్ల మన హ్యాండీక్రాఫ్ట్ సెక్టర్ మళ్ళీ రివైవ్ అవుతుంది. ఇది చాలామంది ఆర్టిస్టుల యొక్క ఎంప్లాయ్మెంట్ని సేవ్ చేస్తుంది అన్నారు. అండ్ మేక్ ఇన్ ఇండియా టాయ్స్ని ప్రమోట్ చేయడానికి టాయ్స్ మీద ట్యాక్స్ని కూడా 5% తగ్గించారు. మోరెవర్ మన దేశానికి బ్యాక్ బోన్ అయిన అగ్రికల్చర్ సెక్టార్కి ఇంకా సపోర్ట్ అందించారు. మనం ట్రాక్టర్స్ గురించి మాట్లాడాం, కానీ హార్వెస్టర్స్, స్ప్రింక్లర్స్ అండ్ డ్రిప్ ఇరిగేషన్ లాంటి మోడర్న్ అగ్రికల్చర్ మెషినరీ మీద కూడా ట్యాక్స్ని 12% నుంచి 5%కి తగ్గించారు. ఇది చిన్న రైతులకి ఇన్వెస్ట్మెంట్ కాస్ట్ని చాలా వరకు తగ్గిస్తుంది. వాళ్ళకి మోడర్న్ సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ని అడాప్ట్ చేయడానికి ఎనేబుల్ చేస్తుంది. ఈ రిఫార్మ్స్ వెనక గవర్నమెంట్ ఆలోచన ఒక 7 pillars ప్లాన్లో క్లియర్లీ కనిపిస్తుంది. వాళ్ళ ఇంపార్టెంట్ పిల్లర్స్ 5: ఎంపవరింగ్ MSMEs అండ్ మ్యానుఫ్యాక్చరర్స్. సిమెంట్, ఆటో పార్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ మీద ట్యాక్స్ తగ్గించడం వల్ల చిన్న ఇండస్ట్రీస్కి ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుద్ది. వాళ్ళు ఇంకా కంపీట్ చేయగలరు. పెద్ద ఇండస్ట్రీస్తో కూడా వాళ్ళు గ్రో అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ లోవర్ ట్యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు హయ్యర్ స్పెండింగ్. అంటే ట్యాక్స్ తక్కువ ఉంటే స్పెండింగ్ చేసేది పెరుగుద్ది, ఎక్కువ పర్చేస్ చేస్తారు, దానివల్ల డిమాండ్ పెరుగుద్ది, ఇండస్ట్రీస్ గ్రో అవుతాయి అండ్ మన కంట్రీ ఎకానమీ స్ట్రాంగ్ అయింది. సో ఈ రిఫార్మ్స్ ఒక సక్సెస్ఫుల్ ఫౌండేషన్ మీద బిల్డ్ అయ్యాయి. 2017లో 66.5 లక్షలున్న GST ట్యాక్స్ పేయర్స్ 2005 కల్లా 1.51 కోటి పెరిగారు. యావరేజ్ మంత్లీ కలెక్షన్స్ కూడా 82,000 crores నుంచి 2.04 lakh crores పెరిగాయి. సో ఈ మార్పుల వల్ల మన లాంటి కన్స్యూమర్స్కి డైరెక్ట్ బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి. టూత్పేస్ట్ కానీ, సోప్స్ కానీ, షాంపూస్, ప్యాకేజెస్ ఫుడ్స్ లాంటి ఎవ్రీడే ఎసెన్షియల్స్ ఇప్పుడు 5% స్లాబ్స్లోకి వచ్చాయి. ఏసీ, రిఫ్రిజిరేటర్స్, లార్జ్ స్క్రీన్ టీవీస్ అండ్ హోమ్ కన్స్ట్రక్షన్కి మోస్ట్ ఇంపార్టెంట్ అయిన సిమెంట్ లాంటివి 28% బ్రాకెట్ నుంచి 18%కి దిగొచ్చాయి. ఆటోమొబైల్ సెక్టర్లో స్మాల్ కార్స్ నుంచి 2 wheelers మీద ట్యాక్స్ 28% నుంచి 18%కి తగ్గడం వల్ల సేల్స్ రివైవ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఇన్సూరెన్స్ ప్రీమియం మీద ఉన్న 18% ట్యాక్స్ని కూడా కంప్లీట్లీ అబాలిష్ చేశారు. అయితే పెట్రోలియం ప్రొడక్ట్స్ ప్రస్తుతానికి GST బయటే ఉన్నాయి. సో ఫ్యూయల్ ప్రైజెస్లో రిలీఫ్ ఉండదు. ఎకనమిస్టుల ప్రకారం ఈ కొత్త స్ట్రక్చర్ వల్లే ఇండియా GDP గ్రోత్కి 0.7 to 0.8% పాయింట్స్ యాడ్ అవ్వచ్చంట. అండ్ ఫెస్టివ్ సీజన్ ముందు మన మార్కెట్ సెంటిమెంట్ కూడా పాజిటివ్గా మారింది. బట్ అప్పుడప్పుడు మధ్యలో వచ్చి ట్రంప్ గెలుగుతూ ఉంటాడులేండి. సో సింపుల్గా చెప్పాలంటే స్మాల్ అండ్ మీడియం బిజినెస్కి కొంచెం హెడ్ఏక్స్ అయితే తగ్గాయి. కన్జ్యూమర్కి వాళ్ళు షాపింగ్ బాస్కెట్స్ నుంచి బిగ్ టికెట్ సేవింగ్స్ వరకు ప్రతి చోట ఫైనాన్షియల్ రిలీఫ్ దొరుకుద్ది. ఈ విధంగా ప్రతి సెక్టార్లో కామన్ మ్యాన్కి ఏదో రకంగా బెనిఫిట్ చేయాలనే విధంగానే GST 2.0 మనకు కనిపిస్తుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం అపోజిషన్ కూడా చాలా చోట్ల పాజిటివ్లీ దీని మీద రియాక్ట్ అయ్యారు. అండ్ ఇట్స్ ఏ గుడ్ సైన్ కూడా. బట్ వీటన్నిటిని మించిన ఒక మాస్టర్ స్ట్రోక్ ఉంది, ఇన్విజిబుల్ థీఫ్. మనల్ని నిజంగా కాపాడే ఆ బిగ్గెస్ట్ డెసిషన్, అండ్ దట్ ఈస్ ఇన్నాళ్ళు మనల్ని ట్రబ్లింగ్ చేస్తున్న ఇండివిజువల్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద ఉన్న 18% GST ఇప్పుడు కంప్లీట్లీ నిల్ అబాలిష్ చేశారు. ఎస్, ఈ రిఫార్మ్స్లో బిగ్గెస్ట్ గుడ్ న్యూస్ ఇదే. అండ్ కొత్త GST రూల్స్ ప్రకారం ఇండియాలో పర్సనల్ లైఫ్
అండ్ కొత్త జీఎస్టీ రూల్స్ ప్రకారం ఇండియాలో పర్సనల్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్స్ అండ్ సీనియర్ సిటిజన్ పాలసీస్ మీద ట్యాక్సే ఉండదు. అంటే జీరో జీఎస్టీ ఈక్వల్ టు బిగ్ సేవింగ్స్ ఆన్ ప్రీమియమ్స్. సో ఈ డిసిషన్ ద్వారా ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఫ్యామిలీస్కి యాక్సెసిబుల్ అవుతుంది. గవర్నమెంట్ మాటల్లో చెప్పాలంటే ఇది మిషన్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047 వైపు ఒక పెద్ద అడుగు. చూసారా, ఒకవైపు గవర్నమెంట్ ఏమో 18% ట్యాక్స్ బర్డెన్ని తగ్గించి మనకి దారి చూపించింది. మరోవైపు ఇన్సూరెన్స్ని సింప్లిఫై చేసే ఇలాంటి టెక్నాలజీ ఆ దారిలో నడవడానికి, ఒక రైట్ షీల్డ్ని చూస్ చేసుకోవడానికి మనకి హెల్పింగ్గా ఉంటుంది. గవర్నమెంట్ తన పని చేసింది, ట్యాక్స్ తగ్గించి. ఇప్పుడు బాల్ మన కోర్టులో ఉంది. ట్యాక్స్ ఎక్కువ, ప్రీమియం ఎక్కువ అని ఆగిపోయేవాళ్ళం. ఇప్పుడు అది లేదు. అండ్ ఆ దొంగ కూడా మనల్ని దోచుకోకముందే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి 50 కన్నా ఎక్కువ కంపెనీస్ని కంపేర్ చేయండి. వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, గో చెక్. అండ్ కామెంట్లో కూడా మిన్ చేస్తున్నా, వెళ్ళి చెక్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీని టర్మ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్తో సెక్యూర్ చేసుకోండి. నెలకి కేవలం కొన్ని వందల ప్రీమియంతో ₹1 కోటి వరకు ప్రొటెక్షన్ పొందండి. మోస్ట్ ఇంపార్టెంట్లీ, మీ డిఫికల్ట్ టైమ్స్లో మీకు స్టాండ్ అయ్యే 30-minute క్లైమ్ సపోర్ట్ని పొందండి. మీ ఫ్యామిలీకి ద రైట్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ షీల్డ్ ఇవ్వండి. బీ స్మార్ట్, బీ ఇన్ష్యూర్డ్. చెక్ ద లింక్ నౌ ఇన్ కామెంట్స్ అండ్ డిస్క్రిప్షన్. అండ్ కొత్త వాళ్ళు మన నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఈ వీడియోస్ వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ